అనగనగా ఒక అడవిలో నలుగురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. తెలివైన ఏనుగు, ధైర్యవంతుడైన సింహం, చురుకైన కోతి మరియు దారి చూపడంలో దిట్టైన పక్షి. ఒకరోజు పక్షి ఎగురుకుంటూ వచ్చి, మిత్రులారా, సముద్రం మధ్యలో ఒక మాయా ద్వీపం ఉంది. అక్కడ ఆకాశం రంగురంగుల్లో ఉంటుందంట. చుట్టూ బంగారు కాయలు కాస్తాయట. మనం అక్కడికి వెళ్దామా అని అడిగింది. అందరూ ఉత్సాహంగా ఒప్పుకున్నారు. వారందరూ కలిసి ఒక పెద్ద చెక్క పడవను తయారు చేసుకున్నారు. ఏనుగు తన బలంతో పడవను తోయగా సింహం చుక్కాన్ని పట్టుకున్నాడు. సముద్రం మధ్యలో పెద్ద పెద్ద అలలు వచ్చాయి, కానీ వారెవ్వరూ భయపడలేదు. కోతి గాలివాటం చూసి అందరినీ అప్రమత్తం చేశాడు. చివరికి వారు ద్వీపానికి చేరుకున్నారు. అక్కడ అడుగు పెట్టంగానే వారికి వింత దృశ్యం కనిపించింది. అక్కడ నదిలో నీళ్లు పారదర్శకంగా కాకుండా పాలలా తెల్లగా ఉన్నాయి. వారు నడుస్తుంటే దారిలో ఉన్న పూలు స్వాగతం స్వాగతం అని పలకరిస్తున్నాయి. అక్కడ గురుత్వాకర్షణ తక్కువగా ఉండడంతో జంతువులన్నీ గాలిలో తేలుతూ నడవసాగాయి. ఆ ద్వీపం మధ్యలో ఒక పెద్ద నల్లని కొండ ఉంది. అక్కడ ఒక దుష్ట రాక్షసి బల్లి ఆ ద్వీపంలోని మాయాశక్తిని దొంగలించడానికి ప్రయత్నిస్తుంది. ఆ శక్తి పోతే ద్వీపంలోని అందం అంతా నశించిపోతుంది. వెంటనే మన స్నేహితులు రంగంలోకి దిగారు. సింహం భయంకరంగా గర్జించి రాక్షస బల్లిని భయపెట్టాడు. ఏనుగు తన తొండంతో నీళ్లను చిమ్మి దాన్ని వెనక్కి నెట్టింది. కోతి వేగంగా చెట్టెక్కి రాళ్లను దానిపైకి విసిరాడు. పక్షి ఆకాశం నుండి ఆ బల్లి కళ్ళలో దుమ్ము పోసింది. నలుగురు కలిసి కట్టుగా పోరాడడంతో ఆ రాక్షస బల్లి భయపడి సముద్రంలోకి పారిపోయింది. ఆ ద్వీపంలోని జంతువులన్నీ మన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాయి. ఆ ద్వీపానికి రాజు ఒక పెద్ద తెల్లని హంస. ఆ హంస వారికి ఎప్పటికీ వాడిపోని మాయా పండ్లను బహుమతిగా ఇచ్చాడు. ఆ పండ్లు తింటే ఎప్పుడూ నీరసం రాదు. సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ మిత్రులందరూ తిరిగి తమ అడవికి బయలుదేరారు. వారు తెచ్చిన మాయా పండ్లను అడవిలోని మిగిలిన జంతువులకి పంచారు. నీతి: ఎంతటి కష్టమైనా సాహసమైనా స్నేహితులతో కలిసి ధైర్యంగా అడుగు వేస్తే అసాధ్యం సుసాధ్యమవుతుంది. ఐకమత్యమే నిజమైన బలం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి ఎన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.